ఈ వీడియో ప్రతి ఒక్క హిందువు చూడాలి, ముఖ్యంగా హిందూ అమ్మాయిలు చూడాలి. నిన్న బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ లో ఒక విషయం చెప్పారు. ఆ విషయం విన్న తర్వాత నా మైండ్ అస్సలుగా పనిచేస్తలేదు. మన హైదరాబాద్ లా పాత బస్తీ, చార్మినార్ చుట్టుపక్కల ఏరియాలల్లో మన హిందూ అమ్మాయిల్ని, మైనర్ అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని ఫిజికల్ గా వాడుకొని వాళ్ళ వీడియోలు చిత్రీకరించి వాళ్ళని రివర్స్ లో బ్లాక్ మెయిల్ చేస్తారట. నువ్వు ఇక్కడ జరిగింది ఎవరికైనా పోయి చెప్పినావు అనుకో, నీ వీడియోలనే నీ సోషల్ మీడియాలో నీ కాలేజ్ గ్రూప్లలో సెండ్ చేస్తాం. అండ్ ఇదే కాదు, నువ్వు ఇప్పుడు పోయినావా, నువ్వు ఇంకొక అమ్మాయిని పట్టుకురావాలి, నేను ఏ అమ్మాయిని చెప్తే ఆ అమ్మాయిని పట్టుకురావాలి. అండ్ ఒక్కరు ఇద్దరు నలుగురు 50 100 ఇటు ఒక పెద్ద వ్యవస్థనే నడుస్తుందట. అండ్ పోలీసు వాళ్ళకి తెలుసు ఎవరు చేస్తారు ఎవరు చెప్పేస్తారు ఇదంతా అని తెలిసి పోలీసు వాళ్ళకి తెలుసు. పోలీసులు రివర్స్ ఏం చేస్తారు, తల్లిదండ్రులనే బెదిరిస్తారట. మీ అమ్మాయి క్షేమంగా ఇంటికి వచ్చింది కదా, మీ అమ్మాయి బతికే ఉంది కదా, మీ అమ్మాయి క్షేమంగానే ఉంది కదా, ఇంకెందుకు కేసులో మీరు ఇంటికి పోరని చెప్పి రివర్స్లో వీళ్ళకే కౌన్సిలింగ్ ఇస్తారట. సో నేను చెప్పేది ఏంటిదంటే, హిందూ అమ్మాయిలు ప్రతి ఒక్క అబ్బాయితో జాగ్రత్తగా ఉండండి. అండ్ ముస్లింలతోని మరీ జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే హిందూ ధర్మాన్ని, హిందువులను కాపాడుకునే బాధ్యత మనది. జై శ్రీరామ్. ఓల్డ్ సిటీలో చార్మినార్ ప్రాంతంలో హిందూ అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్, కాలేజ్ టార్గెట్ చేసుకొని ముస్లిం యువకులకు సంబంధించి ఒక డ్రగ్స్ మూట అక్కడ మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. హిందూ అమ్మాయిలు ఎక్కువ చదివే స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి ఆ ప్రాంతాల్లో. వేరే స్కూల్స్ టార్గెట్ కాదు, ముస్లిం అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ టార్గెట్ కాదు. వాళ్ళంతా ప్రశాంతంగా చదువుకుంటున్నారు, వాళ్ళు చదువుకోవాలి, మాకు ఇబ్బంది అవుతుందల్లా. కానీ ఎక్కడైతే హిందువుల యొక్క స్కూల్స్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి ఫస్ట్ ఒక అమ్మాయిని ట్రై చేశారు. ఒక ముస్లిం అమ్మాయి బర్త్డే అని పిలిపించి తక్కువ డోస్ తో డ్రగ్స్ తో కూడా చాక్లెట్ ఇచ్చారు అమ్మాయికి. ఇది మెల్లమెల్లగా అమ్మాయికి ఆ డ్రగ్స్ డోస్ పెంచి అలవాటు చేసి 6 days ఎత్తుకపోయి అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి ఇంకా తెలిసి ఏం చేస్తారో తెలుసు. 6 days తర్వాత ఆ అమ్మాయిని మళ్ళా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టారు. వాళ్ళ పేరెంట్స్ పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోలే. మీ అమ్మాయి మీకు వచ్చింది కదా, అమ్మాయిని ఏం చేయలేదు కదా, మీరు ఏం మాట్లాడకండి, మీరేమన్నా మాట్లాడితే వాళ్ళు వచ్చి మళ్ళీ ఆయన అమ్మాయిని చంపుతారు. ఇది ఎవరు చెప్తారు? ఇది పోలీసులు చెప్తారు. ఇది మొదటి సంఘటన జరిగింది. దీని తర్వాత అదే అమ్మాయిని లోపరుచుకొని డ్రగ్స్ ఇచ్చి నగ్నంగా వీడియోలు తీయడము, శారీరక దోపిడీ చేయడము. మీరు బయటికి పోయి ఏమన్నా చెప్తే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం, మీ కాలనీ ఏరియాలో పోస్ట్ చేస్తాం, మీ స్కూల్ గ్రూప్లలో దీన్ని సర్క్యులేట్ చేస్తాం, మీ అమ్మానాలను చంపేస్తాం. ఆ ఒక్క అమ్మాయిని ట్రాప్ చేసి నెక్స్ట్ ఏం చేసిండ్రు, మేము ఏ అమ్మాయిని చూపడితే ఆ అమ్మాయిని నువ్వు తీసుకొని రావాలి మా దగ్గరికి. ఆదిల్ అలియాస్ అజీజ్ వీడు ఈ ఫాల్తియాడు ఒక్క కేసు కాదు, గ్యాంగ్ లీడర్ వీడు. వీటితో పాటు పెద్ద డ్రగ్స్ గ్యాంగ్, ఇది పెద్ద రాకెట్. ఇది వీని గ్యాంగ్ లా దాదాపు 30-40 మంది కంటే ఎక్కువ మంది వీని గ్యాంగ్ లో ఉంటారు. వీళ్ళంతా కూడా ముస్లిం యువకులు, వీళ్ళందరూ కూడా. It's